స్వార్థ రాజకీయాలు చేస్తున్న కొందరు తాను కొత్త పార్టీ పెడతానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. తాను బీజేపీలో చిత్తశుద్దితో పనిచేసే కార్యకర్తనని, కేసు విచారణకు సహకరించాలని సొంత కుమారుడినే పోలీసులకు అప్పగించానని బండి సంజయ్ చెప్పారు. కొత్త పార్టీ పెట్టాలనేటువంటి ఫాల్తు ఆలోచనలు రావు. నాకు అటువంటి ఫాల్తు రాజకీయ నాయకుడిని కాదు. భారతీయ జనతా పార్టీ అంతర్గత శిక్షణా శిబిరాల్లో అనేక మంది కార్యకర్తలను తయారు చేసినటువంటి కార్యకర్తలు మేము కమిట్మెంట్ తో పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తను మీరు పిలిచి అడిగితే చెప్పే టక్ పని అయిపోయింది ఒకటే, నేను చచ్చిపోయినాక నా మీద భారతీయ జనతా పార్టీ కండగొప్పాలని జెండా కప్పాలని అంటారు. ఎవరో రాస్తా ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు. కాబట్టి దాని మీద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోవడం కూడా. నేను కేసీఆర్ చేత 17 మంది ఎంపీలు ఉన్నారు. కేసీఆర్ దయాదక్షిణ మోడీ ప్రభుత్వం నడుస్తుంది. పాపం కేసీఆర్ సమాజం దానిలో కూర్చొని ఫామ్ హౌస్ లో కూర్చొని బండి సంజయ్ని బర్తరఫ్ చేస్తారు. అంటే నీకు ఒకే ఎంపీ లేడు. కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన. ఇలా కేసీఆర్ కొడుకు ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నడుపుతున్నాడు. ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఏం జరిపించాలనేది ఆ కుట్రలన్నీ ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఆయన నడితే సమాధానం చెప్తాడు.